హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్తో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నప్పుడైనా మీరు స్టార్టర్గా ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే బైండింగ్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ లేదా మొక్కజొన్న పిండి మీకు బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇది వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది. అలాగే బైండింగ్ బాగుంటుంది. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టించిన తర్వాత దీనిలో ఒక ఎగ్ను కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్ కూడా వేసుకోవటం వల్ల చికెన్కి కోటింగ్ అనేది బాగా పడుతుంది. మీకు సరిపడదనిపిస్తే ఇంకొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఇలా అంతా బాగా చికెన్కి పట్టించాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ జారుడుగా ఉంటే కోటింగ్ అంతా చికెన్కి సరిగ్గా పట్టదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇది ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకుండా ఆయిల్కి సరిపడినవి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మెల్లగా కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ అన్ని వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ పీసెస్ అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక 7 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను కారము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక అరకప్పు బాగా చిలికిన పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా పెరుగు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మీ దగ్గర ఉంటే కనుక సోయా సాస్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మసాలా అంతా చికెన్కి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఒక టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ నేనైతే ఫ్రెష్ క్రీమ్ ఏం వేయలేదండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.